మీరు డ్యాన్స్ ఫీల్డ్ నుంచి వచ్చినారు అంటే ఇంతకుముందు డాన్సర్‌గా ఉన్నప్పుడు ఎంత ఎంత స్ట్రగుల్ అయ్యారు? అంటే మీరు కరీంనగర్‌లోనే కదా ఉండేటోళ్ళు. ఆ! అక్కడి నుంచెళ్ళి మిమ్మల్ని ఈ పొజిషన్‌కి తీసుకొచ్చిన ఆహ్, కొన్ని కొన్ని ఆఫర్స్ ఉంటాయి కదా! వాళ్ళు తీసుకొచ్చిన మీకు ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళైనా గానీ, ఎవరైనా గానీ మిమ్మల్ని బయటికి తీసుకొచ్చిన వాళ్ళెవరున్నారు? అయితే స్టార్టింగ్ అంతే మనకు అంటే డాన్స్ పర్ఫెక్ట్‌గా నేర్పించిందని ఎవరు లేరు. టీవీలో చూసుకుంటే మైకేల్ జాక్సన్ సీరియల్ తెచ్చుకొని చూసుకుంటూ నేర్చుకోవడం. 'ప్రభుదేవ్ మాస్టర్' మన 'ముక్కాల' సాంగ్ ఉంది కదా! అవును. అవన్నీ చూసుకొని నేర్చుకునేవాడిని అన్నట్టు. అవును. నేర్చుకుంటూ ఒక వినాయక చవితిలో ఒకసారి చేశాను. చేస్తే సెకండ్ ప్రైజ్ ఇచ్చారు అప్పుడు. మా తమ్ముడు మా ఓన్ తమ్ముడే "అన్న బాగా చేసావు అన్న" అని చెప్పి అక్కడ కాన్ఫిడెంట్ పెరిగింది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫస్ట్ అంటే నేను డాన్స్ బాగా చేస్తా అని కాన్ఫిడెంట్ పెరిగింది మా తమ్ముడు చెప్పిండు. దాని తర్వాత నెక్స్ట్ ఈవెంట్స్ ఇదేంది మ్యారేజ్‌లలో వాటిలో అవి చేస్తూ అవి చేస్తున్నా. భీష్మ అని ఒక అతను హైదరాబాద్ తీసుకెళ్ళిండు. ఓకే. తనతోనే ఫస్ట్ నేను హైదరాబాద్‌కి వెళ్ళడం. తను ఆఫర్ ఇచ్చిండు. కట్ చేస్తే సత్య మాస్టర్ ఐడియా ఉందనుకుంటా. సత్య అవునవును. మాస్టర్ అవును. సత్య మాస్టర్ నాకు మెయిన్ అంటే నేను ఇప్పటికీ కాళ్ళు మొక్కే గురువు ఏంటంటే సత్య మాస్టర్ అన్నట్టు. ఓకే. అంటే ఎవ్వరి కాళ్ళు మొక్కను. హ్మ్. సత్య మాస్టర్ కాళ్ళు మొక్కుతా. అంటే నాకు ఒక జర్నీ స్టార్ట్ అయింది నాకు అక్కడి నుంచే. ఓకే. అట్లా. మీరు డాన్సర్‌గా ఉన్నప్పుడు ఎంత స్ట్రగుల్ అయ్యారు మాస్టర్? డాన్సర్‌కి అందరూ ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు అందరూ స్ట్రగుల్ అవుతుళ్ళు. అది కామన్‌గా ఎందుకు మీరు? అందరికి. అందరూ సేమ్ మనం హోటల్‌లో పనిచేసుడే, ఈ లారీ మీద క్లీనర్ పని చేసుడే ఇవన్నీ అండ్ అంటే చెప్తే అదేదో ఆహ్, డప్పు కొట్టుకున్నట్టు ఉంటది గానీ, అంటే క్యాజువల్‌గా చెప్పాలంటే సేమ్ అంతా ఎవ్వరికి ఏం లేనోళ్ళమే అందరం. కష్టం నుంచి వచ్చినోళ్ళం అంతా.